జిల్లా తరఫున జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత్ మాతా की భారత్ మాతా की జై భీమ్ జై భీమ్. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నాయకులు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, బంగారు శృతి గారు, రాథోడ్ గారు, ఇతర ముందున్న పెద్దలందరికీ, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అయిపోయింది. ఎప్పుడు ఏ డేటు అయిపోయింది? అందరి కార్యక్రమాలు చేసేసారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు చేయాల్సిన అవసరం వచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, మనకు సంబంధం లేదు, జనసంఘ నాయకుడు కాదు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరపడంలో కారణమైంది. ఒకటి ఒక అనగారి వర్గాలు, ఒకటి ఆశాజ్యోతి, అంటరానితనాన్ని తొక్కేసి కుల రక్కసిని కూగటి వేలుతో పగిలించి ఇలా పేదలందరూ కూడా ఒక ఆశా జ్యోతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నది. మీరు చూడండి, ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవాళ కేవలము 14వ తేదీ నాడు నామమాత్రంగా ఒక అధికారిక కార్యక్రమం పెట్టి కనీసం ఆ రోజున అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి చరిత్ర చెప్తారా అంటే ఆ రోజు కూడా ఏ నాయకుడు కూడా అంబేద్కర్ గారి చరిత్ర చెప్పారు. వాళ్ళ ప్రభుత్వం గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పుకునడం, ఇంకో పార్టీని విమర్శించడం తప్ప ఏ పార్టీ అధికారంలోకి వస్తే కూడా తూతు మంత్రంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు తప్ప నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను గ్రామ స్థాయిలో తీసుకునే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి కూడా ప్రతి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, గ్రామ గ్రామాన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారని ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కమిట్మెంట్, ఆ ఆలోచన, ఆ విశ్వాసం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు పోతున్నాం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. ఇవాళ మహనీయుడి యొక్క చరిత్ర మనకు తెలుసు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం ఏంటో మనందరికీ తెలుసు. అతి పేదరికంలో జన్మించిన వ్యక్తి, అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు భరించి ఎక్కడ వెనుకలు వేయకుండా లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఒక తపనతోని, ఒక కసితోని, ఒక సంకల్పం తీసుకొని ముందుకు ఒక మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా తిండి లేకుండా, చదువుకోవడానికి పైసలు లేకుండా, ఒక్క పూట భోజనం చేసి వీధి లైట్ల కింద చదువుకొని పైసలను ఆదా చేసుకొని, ఆ పైసలు ఒక్క పూట భోజనం చేసి ఆదా చేసుకున్న డబ్బుతోని పుస్తకాలు కొనుక్కొని వాళ్ళ కష్టపడి చదువుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ చదువు కోసం విదేశాల్లో చదువుకోవాలని చెప్పి ఒక తపన, ఒక ఆలోచన, చేతుల పైసలు చిల్లి గవ్వలేదు, ఎవరు సహాయం చేసే పరిస్థితి లేదు. తోటి స్నేహితుల యొక్క ఆలోచనని ఇవాళ బరోడా మహారాజ్ దగ్గర పోయి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, నాకు సహకరించి మహారాజ్ అంటే ఆయన కూడా మీరు విదేశాల్లో చదువుకొని వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నా ఆస్థానంలో పనిచేస్తే నేను విదేశాలకు పోయే అవకాశం ఇస్తా, ఆర్థికంగా సహకారం చేస్తా అంటే తప్పని పరిస్థితిలో విదేశాల్లో చదువుకొని వచ్చి ఇచ్చిన మాట ప్రకారం బరోడా మహారాజ్ దగ్గర 10 సంవత్సరాలు పనిచేసేటువంటి ఒక గొప్ప మహనీయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం కాదు, ఐక్యరాజ్య సమితే
బాబాసాహెబ్ అంబేద్కర్ అనగారిన వర్గాలకు ఆశా జ్యోతి అని చెప్పి ప్రకటించిందంటే ఇంతకంటే గొప్ప మహానుభావుడు కోవలేరు. ఐక్యరాజ్య సమితి ప్రకటించింది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనకు ఒక స్ఫూర్తి పదార్థగా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు చూడండి ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా, ఇక్కడ ఏం దేశ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అతలకుతలం అయిపోతున్నాయి. కానీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే దేశం, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకునే భారతీయులు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే ఈ రోజు మనందరం కూడా ఇలా సుఖ సంతోషాలతో బతుకుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం ఇంత శక్తివంతంగా ప్రపంచంలో భారతీయులు తలెత్తుకొని తిరిగే పరిస్థితి అంటే మనకి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష తప్ప వేరే కారణం విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుడు కాబట్టి ఇవాళ మనం ఆయన స్ఫూర్తి కలుసుకొని ముందుకు పోతున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబం నాది, కానీ ఛాయ్ వల్ల వాళ్ళ దేశ ప్రధాని ఏంటంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే నేను దేశ ప్రధాని అని చెప్పి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చూపెట్టినట్టే ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆదరిస్తున్నది, ఏ విధంగా వారి ఆలోచనను క్షేత్ర స్థాయిలో తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ వారోత్సవాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలే కాదు, ప్రతి వ్యక్తికి ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వర్గం ఆ వర్గం కాకుండా ప్రతి భారతీయునికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్రను తెలుసుకున్నప్పుడే ఇవాళ రాబోయే రోజుల్లో మనం కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉందని భావించిన తర్వాతనే, ఎందుకంటే ఇవాళ మనకి చిన్న ఆపద వస్తే, చిన్న కష్టం వస్తే ఈ కష్టం వచ్చేదా, ఈ బాధ ఎందుకు అని చెప్పి మనం ఇంకా పోతాం మనం. కానీ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఈ దేశానికి నేనేదో ఒకటి చూపెట్టాలి, ఈ దేశం కోసం ఏదో ఒకటి నేను చేయాలి అని ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. దేశం కోసం పనిచేయాలి ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోని చెప్పి వాటిని భరించి ముందుకు వెళ్ళి కాబట్టి ఇవాళ అంబేద్కర్ అనే మహానుభావుడు ఇలా మనకు రాజ్యాంగాన్ని అందించాడు. అటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మనం గుర్తున్నాం ఇవాళ. కానీ ఇటువంటి మహానుభావుని కాంగ్రెస్ అనే మూర్ఖతో పార్టీ అడుగున అవమానించింది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అవమానించినంత ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వండి. కులం పేరుతోని లేకుంటే డబ్బులు లేవు అని చెప్పి కొంతమంది ఏ విధంగా అవమానించారో దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రలో భావితరాలకు అందించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ఎవరు తెలియదు. కేవలము గాంధీ కుటుంబం, డూప్లికేట్ గాంధీ కుటుంబం, మా కుటుంబ చరిత్ర మాత్రమే దేశ ప్రజలకు తెలియాలని చెప్పి ఒక కుట్రతోని బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ క్యాబినెట్ లో మహాత్మా గాంధీ సూచన మేరకు నెహ్రూ క్యాబినెట్ లో కాంగ్రెస్ ఏతర మంత్రులు ఇద్దరు. ఎవరు అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇద్దరే నెహ్రూ క్యాబినెట్ లో మంత్రులు. ఇవాళ ఆ రోజు నుంచి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ పొమ్మని లెక్క పొగబెట్టినట్టు ఏ విధంగా అవమానిస్తూ వచ్చిందో మనందరూ తెలిసిన చరిత్ర. ఇవాళ మహిళలకు సమాన హక్కులు ఉండాలి, ఆస్తిలో సమాన హక్కు ఉండాలి, విడాకులు తీసుకునే అవకాశం కూడా మహిళలకు ఉండాలి, ఒక్కరే భార్య ఉండాలి, మహిళల హక్కులను కాపాడాలి, మహిళలు సమాజంలో తలెత్తుకొని తిరగాలని చెప్పి అణగారిన వర్గాల కోసం ఏ విధంగా తాపత్రపడడో మహిళల కోసం కూడా అవి తాపత్రం. హిందువులు అనేక చట్టాలున్నాయి, వ్యక్తిగత చట్టాలున్నాయి, ఇవన్నీ కాదు ఒకటే చట్టం రావాలని చెప్పి పరిచయమైన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో అడుక్కున్న వాడైనా అంబానీ అయినా అందరికీ ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి ఇవాళ మనకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఓటును ఉపయోగించుకొని చైతన్యవంతులైతారో, ప్రశ్నించే వాళ్ళైతారో, ఓటును అమ్ముకొని బానిసలైతారో అని చెప్పి ఇలా కరాఖండిగా చెప్పి ఓటు యొక్క విలువను మనకు తెలిపిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.
ఇట్లా అనేక అంశాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తూ వస్తుంటే వాళ్ళ దేశ విభజనను వ్యతిరేకించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశాన్ని విభజించే ప్రసక్తి లేదు దేశం కలిసి ఉండాలి అఖండ భారత్ ఉండాలని చెప్పి పరితపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ ప్రశ్నిస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక అవమానాలు పెట్టినప్పుడు తట్టుకోలేక ఇవాళ రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి అంబేద్కర్ నాకు పదవులు ముఖ్యం కాదు ఈ పదవులు శాశ్వతం కాదు నా దేశం ముఖ్యం నేను ఎంచుకున్న లక్ష్యం ముఖ్యం ఈ పేద ప్రజలు ముఖ్యము ఈ దేశాన్ని కాపాడడం ముఖ్యమని భావించే నెహ్రూ ఆగడం తట్టుకోలేక నెహ్రూ విధానాలు నచ్చక ఇవాళ రాజీనామా చేసి బయటికి వచ్చిన వ్యక్తి పదవి త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా 1952లో అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత మూర్ఖత్వం అంటే ఇలా బాగా చెప్తారు ఇలా జయంతి సందర్భంగా మేము ఇది చేస్తాం అది చేస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఊకదప్పుడు ఉపన్యాసిస్తున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పాలి ఇవాళ 1952లో అంబేద్కర్ గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే వాళ్ళ నెహ్రూ గారు అంబేద్కర్ గారు వ్యతిరేకంగా ప్రచారం చేసి కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా 54లో ఉప ఎన్నికలు వస్తే 54లో 1954 ఉప ఎన్నికలు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పోటీకి అభ్యర్థి నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కజ్గోడ్కర్ అనే పేరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారి మీద అభ్యర్థి నిలబెట్టి ఇలా అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇన్ని సంవత్సరాల అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలే నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తిగా ప్రకటించుకొని ఆయనే భారతరత్న ప్రకటించుకున్నాడు సేమ్ ఇందిరాగాంధీ కూడా ఆమెనే భారతరత్న ప్రకటించుకున్నారు రాజీవ్ గాంధీ అదే పరిస్థితి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రయత్నించలే ఇంకా అది పక్క పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అంబేద్కర్ ను ఓడగొట్టడానికి ఎవరైతే ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి పోటీ చేసిండో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండో అంబేద్కర్ గారు ఓడగొట్టిన కజ్జోడ్కర్ కు ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వలే అంబేద్కర్ ను ఓడగొట్టిన వ్యక్తికి మాత్రం ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా అంతేందుకు అంబేద్కర్ గారు చనిపోతే ఢిల్లీలో సేమ్ పివి నరసింహరావు గది చేశారు అంబేద్కర్ గారు చనిపోతే ఢిల్లీలో 2 గజాల జాగా ఇవ్వకుండా అంబేద్కర్ అవమానించిన మూర్ఖతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఘోరం ఇంకోటి కాదు 2 గజాల స్థలం ఢిల్లీలో ఇవ్వలే ఢిల్లీలో గాంధీ నెహ్రూ మా కుటుంబం దక్క వేరే కుటుంబాలకు ఢిల్లీలో స్థావరాలు లేవు స్మారక స్తూపాలు ఉంటే మాయే ఉండాలి అంబేద్కర్ ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఢిల్లీలో 2 గజాల జాగలు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చివరకు అంబేద్కర్ గారి యొక్క డెడ్ బాడీని మృతదేహాన్ని ముంబైకి పంపిస్తే ఫ్లైట్ లో పంపిస్తే ఇవాళ కుటుంబానికి బిల్లు పంపించి అంబేద్కర్ గారి మృతదేహాన్ని ముంబైకి పంపిస్తే ఇంత ఖర్చు అయింది ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాన్ని డబ్బులు అడిగినటువంటి వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా అడుగడుగున ఇలా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా అంబేద్కర్ యొక్క రాజకీయ చరిత్ర లేకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అంబేద్కర్ గారిని ఇలా మేము గొప్ప చేసినాం ఇది చేసినాం అది చేసినాం చెప్పుకుంటున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలను అంబేద్కర్ మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడగొడితే ఇలా బెంగాల్ నుంచి అప్పుడున్న మన జనసంఘ్ పార్టీ బెంగాల్ నుంచి అంబేద్కర్ గారిని ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది ఎమ్మెల్సీ పదవిచ్చి ఆ కాలంలో జనసంఘ్ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది మన పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడగొట్టింది వాళ్ళు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఇలా అంబేద్కర్ అవమానించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా అంబేద్కర్ రాజ్యం నడిపిస్తుంది దేశంలో ఇలా ప్రజాస్వామ్యం బతుకుంది అంటే ఇప్పటికీ ఇలా దేశ ప్రజలలో స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నట్టే అది నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకునే ఈ దేశాన్ని పాలిస్తుంది కాబట్టి ఇలా విపి సింగ్ ప్రభుత్వంలో బీజేపీ మద్దతు ద్వారా ఏర్పడే విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అరే సెంట్రల్ హాల్లో అందరి ఫోటోలు ఉంటాయి సెంట్రల్ హాల్లో మేమే ఆశ్చర్యపోయినాం సెంట్రల్ హాల్ చూడకపోతే మొత్తం అందరి ఫోటోలు ఉన్నాయి ఆడ కేవలం అంబేద్కర్ గారి ఫోటో లేదు మోడీ గారు ఆశ్చర్యపోయారు అరే వాజ్పేయి గారు ఆశ్చర్యపోయారు అంబేద్కర్ గారి ఫోటో లేదు కదా చెప్పండి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే
సెంట్రల్ హాల్లో ఇలా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నాయకత్వం మన నాయకత్వం. ఇలా ఇట్లా అనేక రకాల అవమానించడం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వారికి భారతరత్న ఇవ్వడం, సెంట్రల్ హాల్లో వారి ఫోటో పెట్టడం, వారి పేరు మీద స్టాంపులు తయారు చేయడం, ఇవాళ వాళ్ళు పుట్టిన స్థలం, స్వర్గస్థులైన స్థలం, దీక్షా స్థలం, వాళ్ళు చదువుకున్న స్థలం, ఇవన్నిటిని కలిపి ఇలా స్ఫూర్తి కేంద్రాలుగా పంచతీర్థాల పేరుతోని వాటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి చరిత్ర భావి తరాలకు కూడా అందించాలి, తరతరాలకు అందించాలని చెప్పి పంచతీర్థాల పేరుతోని ఈ 5 స్థలాలను కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఒక టూరిజం వాళ్ళని తయారు చేసి ప్రతి వ్యక్తి అలా లండన్ పోయిన వ్యక్తి కానీ మహారాష్ట్ర పోయిన వ్యక్తి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పంచతీర్థాలను దర్శించుకోవాలి, అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవాలి. మనం తెలుసుకొని 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. దేవాలయాలను ఏ విధంగా సందర్శిస్తామో ఈ పంచతీర్థాలను కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి భారతీయులు సందర్శించాలని చెప్పి పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అంబేద్కర్ యొక్క స్మృతి వనం కట్టే ప్రయత్నం చేయలే, పంచతీర్థాలు కట్టే ప్రయత్నం చేయలే, అంబేద్కర్ తలిచే ప్రయత్నం చేయలే, అంబేద్కర్ కొలిచే ప్రయత్నం చేయలే. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి చేసుకుని ముందుకు వచ్చింది. చూడండి వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ పేదలకు అందించాలి. ఎట్లయితే అట్టడు వర్గాలకు ఇవాళ మనం ఆదరించాలి, సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి అంబేద్కర్ భావించిండో అందుకే ఇవాళ పేద ప్రజలకు ఇవాళ 3 కోట్లు గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ 4 కోట్లు మళ్ళా ఇంకా ఇస్తున్నామని ఇవాళ 12 కోట్లు ఇవాళ టాయిలెట్స్ అందించినాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇస్తున్నాం. ఉజ్వల గ్యాస్ కింద ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. ముద్రా లోన్లు ఇస్తున్నాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా బాబాసాహెబ్ ఏ విధంగా కలలు కన్నాడో అట్టడు వర్గాలను కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలి, వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పి అంబేద్కర్ ఎట్లా ఆలోచించడో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలను ఈ దేశంలో పేద ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది చరిత్ర. అందుకే మహిళా రిజర్వేషన్లు చూడడం ఇవాళ స్వాతంత్రం రాకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించాలి. ఆ సపరేట్ నియోజకవర్గాలు లేకుంటే ఎస్సీ ఎస్టీ వర్గాలను ప్రజలు ఉన్నత వర్గాలు వాళ్ళు అవమానిస్తే వాళ్ళు గ్రహించారు, వాళ్ళు ప్రోత్సహించాలని భావించే స్వాతంత్రం రాకముందే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను ఏర్పరచాలని చెప్పి ముందు చూపుతో గ్రహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాడు. రిజర్వేషన్లకు అంబేద్కర్ మీద కోపంతో రిజర్వేషన్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా మహిళలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల గురించి ఆలోచించడం దానికి అనుగుణంగానే ఇలా మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని ఉండాలని చెప్పి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు ఏ విధంగా వ్యతిరేకించడం అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ ఆలోచన మహిళ ఇంటికే పరిమితం కాదు, వంటకే పరిమితం కాదు. ఇవాళ చిన్న మామూలు గ్రామ స్థాయిలో నుండి మామూలు బిచ్చమెత్తుకునే మహిళ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలన్న ఆలోచన రావాలి. చిన్న కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఆ పార్లమెంటుకు ఆ శాసనసభకు కళ వస్తుందని చెప్పి భావించే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇస్తే ఇలా ఇన్ని సంవత్సరాల్లో రిజర్వేషన్ గురించి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మహిళా ద్రోహిగా మారిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన పార్లమెంటు సాక్షిగా కుంటి సాకులు చెప్పి ఏ విధంగా అడ్డుకున్నది ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇండియా అలయన్స్ ఏంటంటే వాళ్ళకి అదే మొన్నోడు చెప్పినా మళ్ళీ చెప్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఎవరైతే మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారో వాళ్ళ ఆలోచన ఏంటంటే మా భార్య పిల్లలే మా తల్లులే పార్లమెంట్లో ఉండాలి, శాసనసభలో ఉండాలి, వేరే మహిళలు ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఒక కుట్రతో వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీకి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీకి మంత్రి పదవులు పార్లమెంటు సభ్యత్వాలు ఇస్తే మహిళలు ఉద్ధరించినట్టు కాదు.
ఇలా ములాయం సింగ్ భార్య డింపుల్ యాదవ్కు మా పార్లమెంట్ సభ్యురాలైతే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇవాళ స్టాలిన్ సిస్టర్, స్టాలిన్ సోదరి కనిమొలికి పార్లమెంట్ సభ్యురాల పదవి ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలకు పార్లమెంట్ సభ్యురాలు ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. ఇవాళ కుటుంబ వారసత్వం కోసం కాదు ఇలా మహిళా రిజర్వేషన్ బిల్ మోడీ గారికి వచ్చింది. ఇవాళ ఈ దేశంలో ప్రతి మహిళ కూడా నేను శాసనసభ్యురాలు కావాలి, నేను పార్లమెంట్ సభ్యురాలు కావాలి, అయి తీరా అని చెప్పి కొంతమంది అనుకుంటారో వాళ్ళని ప్రోత్సహించాలా. ఇంకా మహిళల పట్ల ఆలోచన రావాలి, వాళ్ళ సేవా దృక్పథం ఉంది, ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, సమాజం పట్ల వాళ్ళకు కూడా ఆలోచన ఉంది, ఇంకా రావాలని చెప్పి పురుషులతో సమానంగా వాళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మహిళా బిల్లు తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకించిందో, ఏ విధంగా మహిళా ద్రోహిగా మారిందో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది. వాళ్ళ అందుకే అమిత్ షా గారు చెప్పారు, ఇవాళ 33% కాదు 50% ఇవ్వడానికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా అంబేద్కర్ హోదాలు ఇచ్చిండు, చిన్న రాష్ట్రాలు సౌలభ్యంతో రాష్ట్రాలు చెప్పని. ఇవాళ మోడీ ప్రభుత్వం అదాలు వేస్తున్నది. అరే చిన్న నియోజకవర్గాలు ఉంటే ఎక్కువ పరిపాలన సౌలభ్యం ఉంటుంది, సమస్యలు పరిష్కారం అవుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రభుత్వం లోపల సేవ చేయాలన్న ఆలోచన వస్తుంది, ప్రభుత్వం లోపల కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి చిన్న నియోజకవర్గాలు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 50% పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా ఒక క్రైటీరియా తీసుకొని ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఒక పద్ధతి, ఆ రాష్ట్రానికి ఒక పద్ధతి అని కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నది. తెలంగాణకు ఒక రకంగా, మహారాష్ట్రకు ఒక రకంగా, గుజరాత్ ఒక రకంగా దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మనకు 17 పార్లమెంట్ సీట్లు, 26 వస్తే ఇంకో కొంతమందికి అవకాశం ఉంటుంది. ఇలా 119 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, 50% పెరిగితే ఇంకా అనేక మందికి ఎమ్మెల్యేలు కావాలని చెప్పి కొంతమంది యువకులకు కొత్త కొత్త ఆశలు ఉన్నాయి. వాళ్ళందరి ఆశ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి, రాజకీయంగా అవకాశం ఇవ్వాలి, గెలిచే అవకాశం ఇవ్వాలి, పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆశల మీద అడియాల్సి చేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 50% సీట్లు వేస్తే ఏమంటుంది, ఇలా జీడిపి ద్వారా పెంచాలంటాడు. ఇవాళ అట్లా అనుకుంటే ఇలా మీరు హైదరాబాద్ తీసుకొని తెలంగాణ తీసుకుందాం, హైదరాబాద్ నుంచే ఎక్కువ రెవెన్యూ ఆదాయం వస్తుంది. తెలంగాణలో 70% హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం చూస్తే ఈ హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం అవుతుంది, ఒక్కొక్క డివిజన్ పక్క ఒక శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఇలా హైదరాబాద్ వాళ్ళు ఆలోచించి ఎస్ ఆదాయ పరంగా మీకు నియోజకవర్గాలు చేయాలనుకుంటే స్టార్ట్ చేయని చెప్పి హైదరాబాద్ ఉద్యమం చేసి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగల్ కూడా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాదు. కొడంగల్ నుంచి ఆదాయం ఏం లేదు, కొడంగల్ నుంచి రూపాయి ఆదాయం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏదో పోటీ చేయాలి? ఇంకా కొమరం భీం, ములుగు లాంటి ప్రాంతాలు అడ్రస్ లేకుండా పోతాయి. ఇవాళ అభివృద్ధి చేద్దా అవి, వాళ్ళు పోటీ చేయొద్దా, నియోజకవర్గం కావద్దా అవి? కాబట్టి ఒక మతిలేని ఆలోచనతో ఇవాళ ఏది పడితే అది మాట్లాడి ఇవాళ కేవలం మహిళా బిల్లును వ్యతిరేకించాలని చెప్పి ఒక కుట్రతోని ఇలా ఇండి అలయన్స్ ఏ విధంగా చేసిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన. దేశవ్యాప్తంగా ఏడవైనా కాంగ్రెస్ పార్టీ చెప్తారు. రేవంత్ రెడ్డి ఆలోచన అంటే రాహుల్ గాంధీకి ఏం ఆలోచన రాలే, నేను ముఖ్యమంత్రిని అయినా రాహుల్ గాంధీకి ఏం తెలుస్తలేదు కాబట్టి తొందరగా రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలి. ఆయన రాహుల్ గాంధీ కంటే తెలివివంతుడు నేనే, రాహుల్ గాంధీకి ఏం తెలియదు మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ లో కూడా తెలుసు. కాబట్టి నేనే తెలివివంతుడు అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తొందర అవకాశం దొరికితే టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లా జొర్రియాల ముఖ్యమంత్రి పదవిని పొందిండో తొందరపై ఈ ముఖ్యమంత్రి ఉంటుందో ఉండదో డౌటే కాబట్టి తొందరపై రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోమని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన తప్పన ఛాన్స్ దొరకడానికి సిద్ధం ఉండరు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇటువంటి దుర్మార్గ ఆలోచనతో ఇలా మహిళను ఇలా అనగదొక్కి మహిళల ఆశల మీద అలా అరియాసలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహిగా మారి దాంతోపాటు కొత్త యువకులు కాంగ్రెస్ పార్టీలో యువకులు కూడా రేవంత్ రెడ్డి ఆలోచన వ్యతిరేకిస్తున్నారు. అరే మేము ఎమ్మెల్యే అయ్యామనుకుంటున్నాం, ఎంపీ అయ్యామనుకుంటే ఈ రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు ఆలోచన వల్ల ఎంపీలు కాకుండా చేసిండు, ఎంపీలను కాకుండా చేసిండు, మమ్మల్ని
మా బతుకులు మొత్తం నాశనం చేసిండు, ఉన్న కాడికి పోటీ ఎక్కువైందని చెప్పి ఇవాళ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన తప్పుపట్టే పరిస్థితి వాళ్ళ. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇలా మనం అందరం కూడా వాస్తవ విషయాలను ప్రజలకు వివరించి ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క అంబేద్కర్ గారిని స్ఫూర్తి తెలుసుకుని ఏ విధంగా మనం ప్రజాపాలన కొనసాగిస్తాం, ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తామో అందరం కూడా విషయాలు తెలుసుకొని వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్రను కేవలం కొన్ని రోజులకే పరిమితం కాకుండా నిరంతరం ఎక్కడైనా సమావేశాలు సభలు నిర్వహించి వారి యొక్క నిజమైన చరిత్రను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతూ వారి అడుగుజాడలు నడవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై భీమ్. సంజయ్ అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ